హాయ్ హలో వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ సివిఆర్ బిజినెస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విజయ్ కుమార్ గారు, మహా క్యాపిటల్ పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్. అసలు ఫినాన్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఎందుకు ఉండిపోతున్నారు, ఒక 10,000 20,000 వచ్చే శాలరీని మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఈ అన్ని కాన్సెప్ట్స్ మీద మాట్లాడడానికి మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మిస్టర్ విజయ్ కుమార్ గారు. వారిని అడిగి ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, హౌ ఆర్ యూ? డూయింగ్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. టాపిక్ లైక్ ఇప్పుడు మీరు పేదరికం దాని గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఈ యొక్క టర్మ్ తీసుకుంటే లైక్ 10,000 20,000 వచ్చేవాళ్ళు ఒక్క దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు? సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 10,000 వచ్చినా సరే 20,000 వచ్చినా సరే ఫస్ట్ మైండ్ సెట్లోకి వెళ్ళి తీయాల్సింది ఏంటి అంటే మన శాలరీ తక్కువ, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే దానికి మనకు అర్హత లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. 10,000 రూపాయలు జీతం వచ్చే అతను 3,000 ఇన్వెస్ట్ చేసినా సరే అతని జీవితకాలంలో కోటీశ్వరు కావచ్చు. అది నమ్మాలి, అందరు ఫస్ట్ మనం నమ్మాలి. నమ్మిన తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేదు నా 10,000 వస్తున్నాయి, నాకు ఇక్కడ ఏం సరిపోవట్లేదు, నేను ఇట్లానే ఉంటాను అంటే మనం ఏం చేయలేము. కాకపోతే మనకి 10,000 వస్తున్నప్పుడు 3,000 సేవ్ చేయడం చాలా గొప్ప విషయం. 1,00,000 రూపాయలు శాలరీ ఉన్న పర్సన్ 10,000 కూడా సేవ్ చేయలేకపోతున్నాడు బయట. ఈ పారామీటర్స్ అని ఖచ్చితంగా మన చుట్టుపక్కల రోజు చూస్తూ ఉంటాం. 1,00,000 రూపాయలు వస్తున్న పర్సన్ 10,000 సేవ్ చేయలేకపోవడం అంటే ఫినాన్షియల్గా డిజాస్టర్ అనమాట అతను. ఎందుకు అంటే అతని ఇన్వెస్ట్మెంట్లో అట్లీస్ట్ 30 to 40% అతను ఫర్దర్గా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పితే అతను బయటపడలేడు. అట్లాంటప్పుడు మనం 10,000 వచ్చినప్పుడు అట్లీస్ట్ 1,000 రూపీస్తోనైనా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. 1,000 రూపీస్తో వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే వాళ్ళు చిన్న చిన్న ఎస్ఐపీస్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. 500 రూపీస్తో కూడా ఎస్ఐపీస్ చేసుకోవచ్చు. 1,000 రూపీస్ కూడా అవసరం లేదు, 500 రూపీస్తోనే ఎస్ఐపీస్ చేసుకోవచ్చు. చాలామంది ఈ మధ్య చేస్తున్నది ఏంటంటే ఎవరైతే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉన్నారు, స్విగ్గీ కానీ జొమాటో కానీ లేకపోతే కార్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళకి డైలీ ఇన్కమ్ ఉంటుంది. వీళ్ళే కాకుండా స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా డైలీ కౌంటర్ రన్ అవుతుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైలీ ఎస్ఐపీస్ కూడా పెట్టుకుంటున్నారు. డైలీ ఎస్ఐపీలో ఏమవుతుంది అంటే ఎవ్రీడే 500 రూపీస్ లేకపోతే ఎవ్రీడే 1,000 రూపీస్ కూడా ఎస్ఐపీస్ చేసుకుంటున్నారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే మనకు ఒక డిసిప్లిన్ అన్న అలవాటు అవుతుంది. ఒక 5 years మీరు దీన్ని కంటిన్యూ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మీరు లైఫ్ టైంలో మీరు ఊహించలేనంత సేవింగ్స్ మీరు చేసుకోగలుగుతారు. అండ్ అదే సేవింగ్స్ రేపొద్దున మీరు రిటైర్మెంట్ అయినాకనో లేకపోతే మీ పిల్లల ఎడ్యుకేషన్కో మీకు అది కాపాడడం ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.